జగన్ను నమ్మి ఇప్పుడు మరోసారి మరికొంతమంది అడ్డగోలుగా దొరికిపోయి జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ జగన్ వల్ల జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఇంతకీ జగన్ కోసం వీళ్ళిద్దరూ ఏమి చేశారు? మరి ఇప్పుడు వీళ్ళని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేస్తాడా? అసలు ఏం చేస్తే వీళ్ళు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడు బతుకైనా బుగ్గిపాలి అనేది మరోసారి నిరూపించబడింది. గతంలో తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలకు సహకరించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది జైలు పాలయ్యారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు 10-12 ఏళ్ళు అయినప్పటికీ. అయితే ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు అనేక అరాచకాలు, అవినీతిలు, దుర్మార్గాలు, దోపిడీలు, దౌర్భాగ్యాలకి పాల్పడ్డాడు. వీటన్నిటికీ సహకరించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, శాసనసభ్యులు, వైసీపీ నాయకులు, అదేవిధంగా ప్రభుత్వాధికారులు, పోలీసులు కూడా జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఆల్రెడీ అనేక సార్లు కోర్టు ముందుకు వెళ్ళడం జరిగింది. అనేక మంది కోర్టులు శిక్షించడం జరిగింది. అనేక సార్లు కోర్టు ధిక్కరణ జరిగాయి. కోర్టు అనేక సార్లు హెచ్చరించింది. అయినప్పటికీ వీళ్ళకి బుద్ధి జ్ఞానం రాదు. కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, ప్రలోభాల కోసమో, భయంతోనో, ఇంకొకటో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని తప్పుడు పనులు చేసిన వాళ్ళ బతుకులు ఏమవుతాయనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్మినటువంటి పాపానికి తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసినందుకు ఒక ఐఏఎస్ ఆల్రెడీ సస్పెండ్ అవ్వడం జరిగింది, గిరీష్ షా. అదేవిధంగా మరొక ఐఏఎస్, మరొక ఐపీఎస్ కూడా వీళ్ళిద్దరూ కూడా విధుల నుంచి తొలగించబడేటువంటి పరిస్థితి, ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. అయితే మరొక సంచలనం ఏంటంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ 3 గ్రాడ్యుయేట్ స్థానాలు గెలిచింది. అయితే ఇక్కడ నిజంగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఉద్యోగస్తులు వీళ్ళకి ఓటు వేయరని తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి చదివిన వాళ్ళకు కూడా గ్రాడ్యుయేట్ ఓట్లు పెట్టినటువంటి దౌర్భాగ్యం మనం లైవ్లోనే చూసాం. ఎన్నికల పోలింగ్ రోజు వైసీపీ వాళ్ళంతా కూడా చదువు కూడా రానటువంటి వాళ్ళు కూడా వచ్చి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటేసినటువంటి దౌర్భాగ్యం మనం చూసాం. అయితే దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఈ రకంగా ఈ ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ఏ కాదు, రాష్ట్రంలో వందల మంది ప్రభుత్వాధికారులు బలయ్యేటువంటి పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, వాళ్ళని సస్పెండ్ చేస్తే సరిపోదు, ఈ ఎదవలకు బుద్ధి రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య కొమ్మల మీద నిర్మించుకున్నటువంటి భారతదేశం, ప్రజాస్వామ్యం అనేటువంటి పునాదుల మీద నిర్మించుకున్నటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ, దాన్ని అపహాస్యం చేస్తూ, దొంగ ఓట్ల ద్వారా అధికార పార్టీకి లబ్ధి చేసేటువంటి దౌర్భాగ్యానికి తెగబడినందుకు, రాజ్యాంగాన్ని అవమానించినందుకు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందుకు ఈ దౌర్భాగ్యుల్ని కేవలం సస్పెండ్ చేసి వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా వీళ్ళని జైలుకి పంపించాలి, వీళ్ళని శిక్షించాలి. మరొక్కడు వచ్చి ఒక దొంగ ఓటు నమోదు చేయాలంటే, ఒక అక్రమంగా అర్హులైనటువంటి వాళ్ళ ఓట్లు తీసేయాలంటే ఈ దౌర్భాగ్యులు భయపడేటువంటి పరిస్థితి రావాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరూ మీ ఓటు ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ ఓటే కాదు, నేను ప్రజలకు విన్నవించేది ఒక్కటే, ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ దిశ, దశ, భవిష్యత్తుని, మన భావితరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి బయట ఉండేవాళ్ళు కూడా, విదేశాల్లో ఉండేవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కూడా మీ ఓట్లు చెక్ చేసుకోండి, లేకపోతే జాయిన్ చేసుకోండి. మీ బంధువులు, మీ స్నేహితుల యొక్క ఓట్లు కూడా చెక్ చేయండి. వాళ్ళందరికీ ఓట్లు ఈసారి నమోదు చేయించండి. ప్రతి ఓటు విలువైనదనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈసారి ప్రజలు ఓట్లు వేయరని తనకు తెలుసు. ఎందుకంటే తన అరాచకం, ఈ రాజధాని లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రంగా మిగిల్చాడు ఈ ఆంధ్రప్రదేశ్ని. అప్పులు కుప్ప చేసేసి సర్వనాశనం చేసి, అదేమంటే నేను బటన్ నొక్కుతా అన్నట్టు. ఎవడమ్మా ఒకటి సొమ్మయ్య, లక్షల కోట్లు అప్పు తెచ్చి మళ్ళీ మా దగ్గర నుంచే మద్యం ద్వారానో, పెట్రోల్ మీదో, డీజిల్ మీదో, చెత్త పన్ను ద్వారానో, ఇంటి పన్ను ద్వారానో, కరెంటు ఛార్జీలు పెంచడం ద్వారానో, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ద్వారానో ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిని దౌర్భాగ్యంగా చేసి ప్రజల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పరిపాలకుడిని ఖచ్చితంగా ఓడగొడితే తప్పితే ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఒకటి ఉంది అనేటువంటి పరిస్థితి ఉండదనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. అంటే పోలిక, ఒకప్పుడు వెనకబడినటువంటి రాష్ట్రం అంటే బీహార్ అనేవాళ్ళు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కేవలం 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి కొంతమంది, అయితే కొంతమంది కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం లొంగి ఈ వ్యక్తిని గెలిపించుకున్నటువంటి పాపానికి ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్యమైనటువంటి స్థితికి నెట్టివేశాడు. అందుకే జగన్ని నమ్మినోడు బతికేమవుద్దనేది గతంలో శ్రీలక్ష్మి గారిని ఒక ఐఏఎస్, ఆవిడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆవిడ బెస్ట్ ఐఏఎస్గా అవార్డు తీసుకుంది. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పుణ్యాన జైలు పాలై జైలు జీవితం గడిపింది. అయినా మార్పు వచ్చిందా? లేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చింది. డిప్యూటేషన్ మార్పించుకు, తెలంగాణ నుంచి క్యాడర్ మార్పించుకొని మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా కేసులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు చట్టానికి అతీతులమని, దాదాపు 17 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవడానికి అప్లై చేసుకున్నారంటే
దాదాపు 3 నెలల క్రితమే వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడని. జగన్మోహన్ రెడ్డి అక్రమాలకి సహకరించినటువంటి పాపానికి రాబోయే రోజుల్లో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది, చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది అనేటువంటి భయంతో, ఆందోళనతో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇవాళ కేంద్ర సర్వీసులకు పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడికి పోతే మీరు ఇక్కడ చేసినటువంటి, ఇప్పుడు చేసినటువంటి తప్పులు ఒప్పులైపోతాయా? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది, ఆర్థిక ఉగ్రవాదిని సమర్థించి అతనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ చట్టం ముందు దోషులుగా నిలబడతారు. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ అతనికి సహకరించిన వాళ్ళందరి బతుకులు ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబడి మీరు శిక్షించబడతారు. ఇవాళ అతన్ని నమ్మి బాగుపడినటువంటి వాళ్ళు ఎవరున్నారు? అది గుర్తుపెట్టుకోకుండా గతంలో అతని చరిత్ర మీరు తెలిసి కూడా మళ్ళీ అతని తప్పుడు పనులకు సహకరించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేద్దామంటే ఈసారి మీ ఆటలు సాగవు. జగన్ తప్పుల్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో శిక్షించబడతారు.